ఇదిగో మీరు అరవకండి. లోపల ధర్మకర్త గారు పెసల్ పూజ చేయించుకుంటున్నారు. అది అయిన దాకా మీరు అడుగు లోపల పెట్టడానికి లేదు. ఎప్పుడు అనంగా వచ్చాం, ఎంత సేపని ఇలా కాసుకుని ఉండమంటావయ్యా? ఉండకపోతే ఇల్లుకి పోండి. ఏం సూరిబాబు ఇట్లా వచ్చారు, లోపలికి వెళ్తారా? అదే వెళ్ళటానికే వచ్చాను. సరే, మన వాళ్ళందరూ ఇక్కడే నుంచున్నారే, దేవాలయంలో ఖాళీ లేదేమిటి? ఖాళీలే కాదండి, మా ముఖాలకి దేవుని చుట్టాలు రాతలేదు. అదేమిటి ఎలా అంటున్నారు? లోపల ధర్మకర్త గారు వారు తాలూకు పెద్ద మనుషులు ఉన్నారండి. ఓహో, వారి తాలూకుంటే ఆ గొప్పవారుండగా మేం పోకూడదట, ఇలా మంద వేసి చంపుతున్నారు. అదేమిటండి అన్యాయం? దేవుడి దృష్టిలో గొప్ప లేదు తక్కువ లేదు, అందరూ ఒకటేనండి. పదండి వెళ్దాం, పదండి. అయ్యా దోసుకొస్తారు. మీకేమైనా బుద్ధి లేదా? ఏమిటి బుద్ధి? అవును, దేవదర్శనంకి వచ్చే వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళని అడ్డగించేవాడివి నీకుంది. ఏమిటి బుద్ధి? ఓహో, నువ్వా? పెద్దవాళ్ళం లోపల పూజ జరిపిస్తున్నావు, ఇట్లా ఈ అలగా జనాన్ని లోపలికి తోలుకు రావచ్చా? దేవుడికి కలిగిన జనం అలగా జనం అన్న తేడా లేదు. తేడా లేదు అయితే తెలుపు నలుపు పొడుగు పొట్టి లావు సన్నం ఇదంతా ఏమిటంటావా? ఏమిటంటానా? అవి ప్రకృతి న్యాయాలు. ఆస్తులు అంతస్తులు ఎక్కువలు తక్కువలు ఇవి లోకంలో మీరు సృష్టించిన అన్యాయాలు. మీ పాపాలని దేవుడి పేరుతో కప్పిపుచ్చుకుంటున్నారు. ఇది నీ ఇల్లు కాదు, దేవాలయం. దేవాలయం నీ బాబుగారిది అనుకున్నావా? లేదు, నీ బాబుగారిది కూడా కాదనే చెప్తున్నాను. ఏం కూర్చావు? ముక్కలు ముక్కలు కింద నడుపుతాను. జాగ్రత్తగా నువ్వు ఉండక్క. న్యాయం మాట్లాడటం కూడా తప్ప. న్యాయాలు మాట్లాడడానికి నువ్వు ఎవన్నా? బాబు గారు, వాడేదో కుర్రాడు, తెలియకన్నాడు. పెద్దవాళ్ళు మీరు కోపగించుకుంటే ఎలా? బాబు నీకు తెలియదు రా బాబు. అయ్యో రా బాబు, తెలియదు రా బాబు. నాగమ్మా, ఇది మొదటి తప్పుకు నేను క్షమిస్తున్నా. నీ తమ్ముడు నువ్వు జాగ్రత్తగా చూసుకో. భగవాన్, చూశావుగా ఏమిటి దారుణం? ఈ అల్పులా నీకు పూజ సల్పువాడు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. దేవుడు సొమ్ము కూడా ఇంత బలపక్షమే తెలియక ప్రసాదం అంత కైలాసం గడికి. అక్క, నువ్వు ఇంటికి పడు, నేను ఇప్పుడే వస్తాను. Thank you.
కొట్టా తప్ప ఇంకొకళ్ళిస్తే ఘాతుకాన్ని కొడిగట్టలక్క. తమ్ముడు, నువ్వు తొందరపడి ఏమన్నా చేశావు, నన్ను ప్రాణాలతో చూడలేవు. అక్క, ఘాతుకాని వాళ్ళకి చేతులు ముందేసి కూర్చోమంటావా అక్క? లేదు, ప్రతిదానికి ఒక రోజు వస్తుంది. 100 గొడ్డల్ని తిన రాబందు కూడా చావస్తుంది. ఏం రాదక్క, బాగానే ఉంటుంది. నీకేమి తెలియదు గాని ఈ మంటలు మంటిస్తూ ఇక్కడెందుకు? రా, సత్రానికి పోదాం. రా బాబా. నువ్వా? ఏమిటి నాగమ్మా అర్ధరాత్రి వేళ అనుకోకుండా వచ్చావు? రాకేం చేయనండి, ఉన్న కొంప కాస్త కాలి బూడిదైపోయింది. శివ శివ, కొంప కాలిపోయిందా? బూడిదైపోయిందా? పాపం, ఒంటరిగా వచ్చావే? తమ్ముడు తీసుకురాలా? లేదండి. కర్మ, ఈ కష్టాలన్నీ ఆ తమ్ముడు మూలంగానే. అయినా మీరు ఊరికి పెద్దలు, ధర్మకర్తలు, మీరే ఇలా చేస్తారా? ఎవరు? నేనా? నాకేం తెలుసు? నీ కొంప దగ్గర పెడితే నేను రాజ్యుండి. అయితే మీకు తెలియకుండానే జరిగిందంటారా? ఎందుకు తెలియదు? నీ తమ్ముడు ఉన్నాడే వీరుడు, ఆనాడు 10 మందిలో కైలాసనాథుడు ఎదుట నన్ను అవమానపరిచాడు. భక్తుడిని అవమానిస్తే భగవంతుడు ఊరుకుంటాడు. 3వ కన్ను తెరిచాడు, నీ కొంప భగ్గుమంది. అసలు నీ తమ్ముడినే భస్మం చేసి ఉండాల్సింది. ఆపండి. మీరు చేసిన పాపాన్ని భగవంతుడిని ఎతికి చుడుతున్నారు. భగవంతుడు పేదవాళ్ల కన్నీళ్ళలో కాపురం ఉంటారు గాని మీలాంటి పాపాత్మలు చెప్పు చేతల్లో కాదు. ఏమిటి వాగుడు? అవునులే, ఆ పొగరబోతు అక్కరేగా నువ్వు. వాడే పొగరపోతైతే మీ ఇల్లే తగలబెట్టి ఉండేవాడు. నాగమ్మ, నాగుపావులా బుసలు కొడుతున్నావు. మర్యాదగా పోయి ఇక్కడి నుంచి. వెళ్తాను, కానీ నా కడుపు మంట ఊరికి పోదు. మావయ్య, ఇదేం బాగోలేదు. పేదవాళ్ళ ఉసురు ఊరికే పోదు. ఆడవాళ్ళ దగ్గర నుంచి అడగకుండానే వస్తున్నాయి సలహాలు. పద పద ఊరికి. ఏదైనా సహాయం చేస్తే ఆగు ఆగు ఆగు. నాగమ్మ, ఆగమంటుంటే పెద్దవాడిని ఎందుకు చెప్తున్నాను విను. నాగమ్మ, పొరపాటు అయిపోయింది, క్షమించు. క్షమించాల్సింది దేవుడు. ఆహా ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు. ఇగో నాగమ్మ, నువ్వు కష్టంలో ఉన్నావు కదా, ఆదుకుందామని, ఏదో నీకు తోడు నీడగా ఉందామని ఏదో చిలక గౌరవం కళ్ళగా పట్టు. ఈ డబ్బు నాకు అక్కర్లేదు, దానికి అట్లేదు. అమ్మమ్మా, అక్క అక్క, తమ్ముడు, కల్లో సహితం ఊహించలేని అఘాతం నా తలపైన పడింది. ఇన్నాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నిన్ను చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు నీకు ముఖం చూపలేక నిన్ను వదిలి వెళుతున్నాను. నువ్వు కూడా ఈ పాపిష్టి గ్రామంలో ఉండొద్దు, ఎక్కడికైనా వెళ్ళు. 100 ఏళ్ల బ్రతుకును హాయిగా వెళ్ళబుచ్చుకు. ఇదే నా ఆఖరి కోరిక, అదే నాకు మనశ్శాంతి. నా మాట ప్రకారం నడుచుకుంటేనే నీకు నా యందున్న భక్తి అనురాగాలకు నిదర్శనం. అక్క అక్క, తమ్ముడు, కల్లో సహితం ఊహించలేని అఘాతం నా తలపైన పడింది. ఇన్నాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నిన్ను చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు నీకు ముఖం చూపలేక నిన్ను వదిలి వెళుతున్నాను. నువ్వు కూడా ఈ పాపిష్టి గ్రామంలో ఉండొద్దు, ఎక్కడికైనా వెళ్ళు. 100 ఏళ్ల బ్రతుకును హాయిగా వెళ్ళబుచ్చుకు. ఇదే నా ఆఖరి కోరిక, అదే నాకు మనశ్శాంతి. నా మాట ప్రకారం నడుచుకుంటేనే నీకు నా యందున్న భక్తి అనురాగాలకు నిదర్శనం.
అయ్యా ఆ, నాగమ్మ ఏమైపోయిందో ఏమో కనిపించనే లేదుటండి ఆ? అంతా చచ్చిపోయిందని అనుకుంటున్నారండి. నాగమ్మ చచ్చిపోయిందా? ఆ తల్లిని ఏ పాపిష్టముండా కొడుకు ఏం చేశాడో ఏమో. రైట్. లేకపోతే ఆ అమ్మ ఊరికే చచ్చిపోద్దా అండి, వాడి వంశం నాశనం అయిపోతుందండి. నేను చెప్తున్నాను దూరమేరా. ఆ అమ్మ నిప్పు లాంటిదండి. నాగమ్మ పగబట్టిందంటే నాగుపం కదండి, సచ్చిన దెయ్యమై పేక తింటుంది, ఆ రగతం తాగుతుంది. నేను చెప్తున్నాను. రేయ్, గొంతు పట్టుకున్నా మంచి అయ్యా సిద్ధం బాబు.